హలో అండి, అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎండిఆర్ ఇన్ఫోటెక్. ఈ కోర్స్ కంప్లీట్గా ఈ వీడియోలో ఏం తెలుసుకుంటారో తెలుసా? ఫ్రీలాన్సింగ్ గురించి కంప్లీట్గా వీడియో మొత్తం రికార్డ్ చేసి కోర్స్ మొత్తాన్ని A to Z జీరో టు హీరో అయ్యే విధంగా కంప్లీట్గా ఈ కోర్సులు నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి, మనం ఇంటి దగ్గర కూర్చొని ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకుని ఎలా డబ్బులు సంపాదించాలి, కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అనేది స్టెప్ బై స్టెప్ నేను పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది. దానికంటే ముందు మీకు కొన్ని విషయాలు చూపించాలి. లేటెస్ట్గా నేను ఏదైతే ఇది అచీవ్ చేశానో 6,89,000 రూపాయలు, అలానే ఫ్రీలాన్సింగ్ నుండి వెబ్సైట్ డిజైనింగ్ చేసి 14 లక్షల రూపాయలు లాస్ట్ టైం, 2 lakh రూపీస్. ఓకే, అంతేకాకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ యూజ్ చేసి ఆల్మోస్ట్ 5 లక్షల వరకు ఎర్న్ చేయడము. అంటే ఇలాంటివంతా కూడా నేను ఫ్రీలాన్సింగ్ యూజ్ చేసి ఎర్న్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, అంటే జస్ట్ ఇది కొన్ని మాత్రం మీకు చూపించాను. నాకు ఫోన్పేకి వచ్చినవి కానీ, లేకపోతే కొంతమంది డైరెక్ట్గా పేమెంట్స్ తీసుకునేవి ఇన్స్టామోజో అంటే కొన్ని ఉన్నాయి కదా, రేజర్ పే, ఇలాంటివి ఏమి కూడా నేను చూపించట్లేదు అనమాట. కేవలం కొన్ని పేమెంట్స్ ప్రూఫ్స్, అంటే మీకు అసలు ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పడానికి ఏం అర్హత ఉంది అనేది మాత్రం ఇక్కడ నేను మీకు చెప్పడం కోసం మాత్రమే అవి చూపించాను అనమాట. అది చాలు కదా మీకు. ఓకే, ఇది మీరు యూజ్ చేసి ఈ స్కిల్ కానీ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ లీస్ట్గా ఒక బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నా కూడా 30K వరకు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే ఒక 10,000 రూపాయల నుండి, ఓకేనా, ఒక 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు కూడా మీరు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? 10,000 రూపాయలు ఈజీగా, మీరు 15,000 రూపాయలు కూడా మీరు ఈజీగా సంపాదించుకోవాలి. డిపెండ్ ఆన్ మీ స్కిల్, అంటే మీరు ఎంచుకున్న స్కిల్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, మనం ఎవరికి వర్క్ చేస్తాం అనేది దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ అనుభవం ప్రకారం ఇది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎవ్రీ మంత్ 1 lakh రూపీ కూడా ఎర్న్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇవి చెప్పబోయే ముందు నేను ఒక విషయం అనేది మీతో షేర్ చేయాలి. ఈ కోర్స్ నేను ఏదైతే ఉందో పెయిడ్కి కూడా నేను ఇవ్వగలను, డబ్బులు కూడా నేను ఇస్తున్నాను కూడా, సపోర్ట్ ఇస్తూ వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనీ చార్జ్ చేసి ఒక ప్రీమియం గ్రూప్ తయారు చేసి తెలుగులో ఇది ఒక కమ్యూనిటీ కూడా బిల్డ్ చేసి మేము సపోర్ట్ అనేది ఇస్తున్నాము. కానీ నేను ఇది మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నానంటే లాట్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశం చేత ఇస్తున్నాను. కానీ ఇది నిజం చెప్తున్నాను, ఎవ్వరూ సరిగ్గా చూడరు. ఓకే, చూసారంటే మాత్రం ఇలాంటి కోర్సెస్లు చాలా వరకు నేను ఫ్రీగా మీకు తీసుకొస్తాను. కొన్ని ప్రతిదీ కూడా మీ అందరికీ కూడా నేను దగ్గరుండి మీకు ఆన్లైన్ డబ్బులు సంపాదించే విధంగా ఫ్రీగా చెప్తాను. కానీ ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా వాల్యూ అనేది ఉండదు. అది నాకు క్లియర్గా తెలుసు. మీరు చాలామంది అనుకోవచ్చు, ఎంతోమంది ఫ్రీలాన్సింగ్ ద్వారా చెప్పేస్తున్నారు సార్, వెబ్సైట్ డిజైనింగ్ ఆన్లైన్లో ఫ్రీగా చెప్పేస్తున్నారు మన తెలుగులో కూడా, లేకపోతే ఇలా చాలామంది అనుకోవచ్చు. కానీ అది నేర్చుకుని మీరు ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే అదంతా ఫుల్గా ఉండదు. మీకు కొన్ని స్టెప్స్ అనేవి మిస్ అవుతాయి, అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. అది నా లైఫ్లో చాలా వరకు అది జరిగింది. ఫ్రీగా నేర్చుకున్న ప్రతిసారి కూడా ఎక్కడో ఒక స్టెప్ దగ్గర నేను ఆగిపోయేవాడిని. ఆగిపోయిన దగ్గర ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేక నేను ఉండిపోయాను అనమాట. నన్ను ఇక్కడ వరకు ఇన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల పాటు నేను ఇంకా ఇలా వచ్చాను అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఫ్రీలాన్సింగ్. ఓకే, అంటే నేను ఇది ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీ నుండి నాకు సపోర్ట్ రాలేదనుకోండి, ఫ్రీగా చేసి ఏం ఉపయోగం మీ అందరికీ? మీరు ఫుల్ లెంత్గా చూసి దీనికి ఒక మంచి రెస్పాండ్ వస్తే తప్ప నేను మిగతా కోర్సెస్ కానీ, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చాయి, ఫ్రీలాన్సింగ్ కొన్ని ప్రాబ్లం కూడా వస్తాయి కదా, దాని రిలేటెడ్గా వీడియో చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు చూడండి ఏం చేసుకుంటాను చేసి చెప్పండి. ఇది అయితే కంప్లీట్గా చెప్తాను కదా, 1 hour పైన 1 hour 2 hour మధ్యలో ఉంటుంది. అండ్ A to Z చెప్తా, క్లయింట్స్ ఎలా వస్తారో కూడా చెప్తాను, ఏ స్కిల్ నేర్చుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా, ఇదంతా కూడా చెప్తా. అయితే ఈ వీడియో నేను ఏం చెప్తాను అంటే, మొదటగా వచ్చేసరికి ఏంటి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఎలా మనీ ఇందులో ఎలా మనీ అనేది వస్తుంది. ఓకే, మొదటగా వచ్చేసరికి ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటంటే అది ఒక పర్టికులర్ జాబ్ కాదు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, మీలో అది ఒక జాబ్ అనుకుంటున్నారు. ఫ్రీలాన్సింగ్ అనేది జాబ్ కాదు గాయస్. ఫ్రీలాన్సింగ్ అనేది ఎవరిపైన ఆధారపడకుండా స్వతహాగా మనకు మనం వర్క్ చేసుకొని సంపాదించుకునే విధానం. బేసిక్గా మన అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాలి అంటే, ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకొని వేరే వాళ్ళకి వర్క్ చేసి మనం డబ్బులు సంపాదించవచ్చు. మనకి ఒక బాస్ అనే వాళ్ళు ఉండరు, నువ్వు ఈ వర్క్ చెయ్యి అని కూడా ఎవరు మీకు చెప్పరు. కంప్లీట్గా మీ పైన మీరే, ఎప్పుడు అంటారు కదా చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్, మీరే ఓన్ బాస్ అని. ఇది మీకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాత్రం
మీకు మీరే బాస్ కావచ్చు, మీకు మీరు ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా డబ్బులు సంపాదించవచ్చు. ఒక జాబ్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయండి మీకు చెప్పండి ఒకసారి. ఒక జాబ్ చేస్తే మహా అయితే 15,000 20,000 వస్తుంది. కానీ ఫ్రీలాన్సింగ్లో ఒక ప్రాజెక్ట్ వస్తున్నా కూడా మీకు మనీ అనేది అదే విధంగా వస్తుందన్నమాట. ఓకేనా? అంటే అనుభవం పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్రాజెక్ట్ పెరుగుతాయి, రిఫరల్స్ పెరుగుతారు, ఇన్కమ్ కూడా పెరుగుతుంది అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే సింపుల్, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని మనం అందులో వేరే వాళ్ళకి వర్క్ చేసి డబ్బులు సంపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు అనుకోండి, వీడియో ఎడిటింగ్ బాగా నేర్చుకొని వేరే వాళ్ళకి మీరు వర్క్ చేస్తే, ఎవరికైతే అవసరం వీడియో ఎడిటింగ్ రీల్స్ చేసిన వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్లో వీడియోస్ చేసిన వాళ్ళకి, వీళ్ళకి అవసరం కదా, వాళ్ళకి మీరు వర్క్ చేసినట్లయితే, ఓకేనా, వాళ్ళకి మీరు వర్క్ చేసినట్లయితే వాళ్ళు మీకు వీడియో ఎడిటింగ్ చేసిన దానికి డబ్బులు అనేది పే చేస్తారు. వీడియో ఎడిటింగ్ చేయించుకుంటారా ఎవరైనా అంటే ఖచ్చితంగా చేయించుకొని ఉంటారు. నాకే చాలాసార్లు అనిపించారు, మనకు కూడా చాలా మంచిగా ది బెస్ట్గా చేసి టైంకి ఇచ్చిన వాళ్ళు ఉంటే బాగున్నాను. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సొల్యూషన్ అని మీరు తీసుకొచ్చారు అనుకోండి, ఖచ్చితంగా మీ దగ్గర పీపుల్ అనే వాళ్ళు తీసుకుంటారు అనమాట. అర్థమైంది ఈ పాయింట్? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని వేరే వాళ్ళకి ఎవరికైతే అవసరం వాళ్ళకి చేసి వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇస్తే మన డబ్బులు మనకి ఇస్తారు. వెబ్సైట్ డిజైనింగ్ ఉందనుకోండి, చాలామంది బిజినెస్ ఓనర్కి వెబ్సైట్ డిజైనింగ్ అవసరం, వాళ్ళకి మనము చేస్తామని చెప్పడం, వాళ్ళకి వర్క్ చేయడం, ఆయన వెబ్సైట్కి మనకి ఎంతో కొంత పే చేయడం, ఇది అనమాట. ఈ పాయింట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మొదటిది, ఫ్రీలాన్సింగ్ అంటే సింపుల్ కాదు, చెప్పాను కదా, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని. ఎందుకు నేను 1కి 2 సార్లు చెప్తున్నానో తెలుసా? మనలో చాలామంది, కొంతమంది తెలివిగా ఆలోచించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, కొంచెం అవగాహన ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ అసలు ఏ నాలెడ్జ్ లేకుండా చాలామంది ఉంటారు, వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫ్రీలాన్సింగ్ ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకొని, వీడియో ఎడిటింగ్ కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, ముందు చెప్తాను, ఆ స్కిల్స్ థంబ్నెయిల్ డిజైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఆటోమేషన్ కావచ్చు, నేర్చుకొని ఎవరికైతే అవసరం వాళ్ళకి చేస్తే వాళ్ళు మనకి డబ్బులు పే చేస్తారు. ఈ పాయింట్ అర్థమైంది కదా ఫస్ట్ది. రెండోసరికి ఎలా మనీ వస్తుందంటే, ఎగ్జాంపుల్ దాంట్లోనే చెప్పాను నేను. ఏంటి, ఒకరికి వెబ్సైట్ అవసరం, హలో సార్ మీ వెబ్సైట్ నేను చేస్తాను అంటే వాళ్ళకి వెబ్సైట్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే మనకి డబ్బులు అనేది పే చేస్తారు. క్లయింట్లు కస్టమర్లు, లేకపోతే మీకు నచ్చిన భాషలో మీరు అనుకోవచ్చు, అంటే డబ్బులు పే చేసిన వాళ్ళు బిజినెస్ ఎవరో ఒకరు. ఓకే, మనం వర్క్ చేస్తే వాళ్ళకి అవసరమైంది మనం చేస్తే మనకి ఏదైతే అవసరం వాళ్ళు ఇస్తారనమాట. వీడియో అనుకోండి, ఎవరికైతే వీడియో యూట్యూబర్లు వీళ్ళందరికీ మెసేజ్ చేస్తాం, ఎవరో ఒక రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి మన వీడియో ఎడిటింగ్ చాలా మంచిగా చేసినట్లయితే వాళ్ళు మనకి డబ్బులు అనేది రిటర్న్ పే చేస్తారనమాట. ఎందుకు, వాళ్ళకి పని చేసి పెట్టాం, వాళ్ళని పని తగ్గించామన్నమాట. ఈ 2 పాయింట్లు అనేవి అర్థమైంది కదా ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్లో ఈ 2 పాయింట్లు అనేవి అర్థమయ్యాయి కదా. ఒకటి, మొదటిది ఏంటి, ఫ్రీలాన్సింగ్ అనేది ఎవరికైనా స్కిల్స్ మనం నేర్చుకుని వేరే వాళ్ళకి వర్క్ చేసి డబ్బులు సంపాదించడం. అది ఏ స్కిల్ అయినా కావచ్చు. మనీ ఎలా వస్తుంది, ఎవరైతే వర్క్ చేయించుకుంటారో వాళ్ళు మనకి డబ్బులు అనేది ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, సార్ అంతానా బాగానే ఉంది, మేము ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఫ్రీలాన్సింగ్లో ఎలా డబ్బులు వస్తాయో కూడా తెలుసుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్లో నాకు ఒక స్కిల్ అనేది లేదు, నాకేం చేయాలో తెలియదు, బట్ ఫ్రీలాన్సింగ్ నుండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి అని మీరు అన్నట్లయితే నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఫ్రీలాన్సింగ్లో కొన్ని బెస్ట్ స్కిల్స్ ఒకటైతే మీ అందరికి చెప్పాలి. ఏంటి, మీకు ఏదైతే కాస్త కోస్త వచ్చో ఆ స్కిల్ని బెటర్ చేసుకోండి. ఓకేనా? ఏ స్కిల్ అయితే మీకు బాగా వచ్చో ఆ స్కిల్ని మీరు బెటర్ చేసుకోండి. లేదు అంటే కొన్ని స్కిల్స్ నేను రికమెండ్ చేస్తా, ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకోండి, బాగా ఎక్కువ అన్ని రకాలుగా డబ్బులు సంపాదించేస్తారు అని చాలామంది అంటారు. బట్ అది నిజంగా రాంగ్ అనమాట. పర్టికులర్ ఒకే ఒక స్కిల్ని నేర్చుకొని అదే స్కిల్ మీద మీరు, అది నేను చెప్తా, జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఏంటి, ఒకే ఒక స్కిల్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని స్కిల్ చెప్తాను, మీరు అంటే కొంతమంది ఆన్లైన్లో మేధావులు, చాలామంది మేధావులు ఉంటారు, అన్ని స్కిల్స్ నేర్చుకుంటే అన్ని ప్రాజెక్టులు చేసేవచ్చు కదా, అన్ని డబ్బులు అనేది వస్తుంది కదా అని చాలామంది అనుకుంటారు. బట్ అది రాంగ్ అండి. అలా చేస్తే మీరు సక్సెస్ కాలేరు, డబ్బులు రావడానికి కూడా చాలా టైం పడుతుంది, ఒక క్వాలిటీ లేని సర్వీస్ అనేది మీరు ప్రొవైడ్ చేసే ఇది అనేది వస్తుంది అనమాట. ఓకే, అలా చేయొద్దు. ఒకే ఒక, ఇప్పుడు కొన్ని చెప్తాను, అందులో ఏదో ఒక స్కిల్ తీసుకోండి, నేను చెప్తాను దాని రిలేటెడ్గా వెళ్ళండి. ప్రాబ్లం అయితే పర్టికులర్ ఒక స్కిల్ ఎందుకు మనం తీసుకోవాలి అనేది కూడా నేను ఒక క్లారిటీ అనేది ఇస్తాను. దానికంటే ముందు నేను ఒకటి చెప్పా, ఏంటి, ఫ్రీలాన్సర్ బెస్ట్ స్కిల్స్ ఏంటంటే, మొదటిది వచ్చేసరికి ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్ అంటే చాలా వరకు వెబ్సైట్లు తయారు చేయడం ఇప్పుడు ఉంటుందా, ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 16,000 రూపాయలు 17,000 రూపాయల పైన చార్జ్ చేస్తాం అనమాట దీనికి. అర్థమవుతుందా? ఇలాంటి వెబ్సైట్లు తయారు చేయడము, ఓకే, అండ్ లేకపోతే బ్లాగ్స్ తయారు చేయడము, లేకపోయినట్లయితే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట.
ఇది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కానీ ఇది ఉన్నట్లయితే ఇది ఎక్కడ నేర్చుకోవాలి కూడా నేను చెప్తాను, ఓకేనా. ఇది మీరు చూజ్ చేసుకోండి. ఇందులో చాలా 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 డబ్బులు వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఇన్కమ్ పెరుగుతుంది. పర్టికులర్ ఒక స్కిల్ మనం చెప్పినప్పుడు నీది చెప్పాలంటే చెప్పలేము, అంటే మీకు అర్థం చేసుకోవడమే, ఓకే. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం ఇక్కడ చెప్పాను అనుకోండి, అసలు చాలా హెవీ అయిపోద్ది అనమాట, ఓకేనా. ఇప్పుడు మెయిన్ ఏంటి, మీరు ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకొని ఫిక్స్ అయ్యారు, అదే నేర్చుకోండి. అది ఏంటి, ఫస్ట్ది వెబ్సైట్ డిజైనింగ్, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. రెండోది వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట, ఓకే. గ్రాఫిక్ డిజైనింగ్లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో యాడ్ చేద్దాం, ఓకే. గ్రాఫిక్ డిజైనింగ్లో ఏంటి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ థంబ్నెయిల్స్ ఎడిటింగ్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం యూట్యూబ్లో వెళ్ళేసరికి ఎన్ని వీడియోస్ ఉంటాయి, వాటన్నిటికీ థంబ్నెయిల్స్ అవసరం, ఓకేనా. ఈ థంబ్నెయిల్ చూడండి, కొంచెం మంచిగా థంబ్నెయిల్ చేస్తే మాత్రం చాలా మంచి డబ్బుల్ని మనము సంపాదించుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఓకే. ఒక్కొక్కరు 200, 300, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇలా చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారనమాట. మీరు అద్భుతమైన థంబ్నెయిల్స్ ఏఐని ఉపయోగించి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది మీరు ఒకటి పెట్టేయండి, ఓకే. అండ్ అది ఎలా నేర్చుకోవాలి కూడా నేను వీలైతే నెక్స్ట్ టాపిక్లో నేను కవర్ చేస్తానండి, ఓకేనా. అది కోర్సులో కవర్ చేస్తాను. మొదటిది ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుని మీకు చాలా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనింగ్, థంబ్నెయిల్స్, లోగోస్ అండ్ బ్యానర్స్, మూవీ పోస్టర్ ఇలా క్రియేట్ చేసుకున్నా కూడా మీకు డబ్బులు అనేది వస్తాయి అనమాట. ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు ట్రెండ్ అయితే ఇంకో విషయం కూడా ఉంది, ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ అని మిగతా ఆన్లైన్ ఏవైనా సరే డిజిటల్ మార్కెటింగ్ భాగంగానే వస్తుంది. అంటే ప్రమోషన్స్ అనమాట, ఎక్కువగా ప్రమోషన్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, ప్రమోషన్ చేయడం, ఆ ప్రమోషన్ ఆన్లైన్లో చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది. అయితే ఇందులో ఫేస్బుక్ యాడ్స్ అంటే మళ్ళీ ఇంకో విషయం కూడా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ మొత్తమే మీరు నేర్చుకోండి చేసండి అని చెప్పను. డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉన్నాయి. అందులో ఏదైనా ఒకే అందులో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. మాస్టర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఒకే స్కిల్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదేంటి అయితే ఈ వీడియో నెక్స్ట్ వీడియో మీన్స్ ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం పార్ట్లు వైడ్గా నేను తీస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియో అంటున్నాను. అండ్ మీరు మాత్రం ఫుల్ లెంత్గా అయితే చూస్తారు. ఫేస్బుక్ యాడ్స్ అనమాట. ఫేస్బుక్ యాడ్స్ ఒకటి నేర్చుకున్నా మీరు చాలు, లీడ్స్ ఒకటి నేర్చుకున్నా చాలు, లేదా గూగుల్ యాడ్స్ నేర్చుకున్నా చాలు, SEO నేర్చుకున్నా చాలు, సోషల్ మీడియా మార్కెటింగ్ మీరు ఒక్కటి నేర్చుకున్నా చాలు. అసలు చాలా అంటే చాలా బెనిఫిట్. ఇంకో విషయం తెలుసా, రెగ్యులర్ కస్టమర్లు వస్తారబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేసుకుంటే ఆడు 1 ఇయర్లో ఒకేసారి మాత్రం డబ్బులు పే చేస్తాడు, అవునా. నెక్స్ట్ మళ్ళీ పే చేయాలంటే నెక్స్ట్ ఇయర్. కానీ గ్రాఫిక్ డిజైనింగ్లో అలా కాదు. ఒక థంబ్నెయిల్ చేసిన తర్వాత ఆగిపోతుంది డేట్. మీరు మంచిగా చేసినట్లయితే, మీరు మంచి ఆయనతో మాట్లాడుతున్నట్టయితే, మంచి కమ్యూనికేషన్స్ ఉన్నట్లయితే, ప్రతిసారి చేయించుకున్న ప్రతిసారి వాళ్ళు నీకు డబ్బులు పే చేయడానికి రెడీగా ఉంటారు, ఓకే. నీ దగ్గర వర్క్ చేయించుకుంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా అంతే. సోషల్ మీడియా మార్కెటింగ్ ఏది ఒకసారి పోస్ట్ చేసి ఒకసారి గ్రోత్ ఇస్తే అయిపోతారు ఎవరైనా, మీకు రెగ్యులర్గా పే చేస్తారనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత అత్యద్భుతమైనది. ఇందులో ఏదో ఒకటి మాత్రం మీరు నేర్చుకోండి. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, లేకపోతే ఇంకా ఏ టూల్స్ కూడా కొన్ని మనకి వస్తున్నాయి. ఏ టూల్స్ని NITN అనే ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అవి, ఓకే. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కూడా అంతే సేమ్. ఒక క్లయింట్ మీకు వచ్చిన దగ్గర బాగా ఎడిటింగ్ చేసినట్లయితే ఆ క్లయింట్ ఒకసారి మాత్రం మీ దగ్గరకు వస్తాడా, నో, ఓకే. ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా వీడియోస్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. వీడియో ఎడిటింగ్ కూడా చాలా అత్యద్భుతమైన స్కిల్. నెక్స్ట్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్. అంటే వేరే వాళ్ళ బ్లాగ్ కానీ వీడియోస్ కానీ మీరు కంటెంట్ రైటింగ్ రాశారనుకోండి అత్యద్భుతంగా, అవి మంచిగా మీకు మళ్ళీ మీకే క్లయింట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకే. ఈ 5 అనేది చాలా చాలా బెనిఫిట్. ఇందులో నా రికమెండేషన్ వెబ్సైట్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏదో ఒకటి వీడియో ఎడిటింగ్, ఓకే. అండ్ ఇది అందరికీ ఉండదు ఈ స్కిల్, బట్ దీన్ని బెటర్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఓకేనా. అండ్ ఇవి మాత్రం మీరు బాగా నేర్చుకోండి. అయితే మనము ఇవన్నీ కూడా ఎక్కడ లెర్న్ చేయాలన్నమాట, ఎక్కడ నేర్చుకోవాలి అనేది చెప్తాను. నెక్స్ట్ వన్ స్కిల్, అసలు వన్ స్కిల్ ఎందుకు నేను చేసుకోవాలి, అన్నీ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి కదా అనేది కూడా నేను క్లారిటీ చేస్తాను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కలిపి, ఓకేనా. చాలా చాలా జాగ్రత్తగా వినండి. సార్ అంతా బాగానే ఉంది, మనం ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అనేది వాటి కంప్లీట్గా తెలుసుకున్నాము. అయితే స్కిల్ గురించి కూడా తెలుసుకున్నాము. ఒకే స్కిల్ ఎందుకు నేర్చుకోవాలి ఒకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే
ఆ స్కిల్ని ఎక్కడ నేర్చుకోవాలనేది కూడా నేను చెప్తాను, క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా? మొదటికి వచ్చేసరికి ఏంటి, వన్ స్కిల్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 4-5 స్కిల్స్ ఉన్నాయి అనుకోండి. 4-5 స్కిల్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, రాంగ్ స్టెప్, అది కొంత ఇది కొంత ఇది కొంత అలాగా పార్ట్ వైడ్గా నేర్చుకోవడం వల్ల దేని మీద కూడా క్లారిటీ అనేది ఉండదు. ఓకే, అసలు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా ఫ్రీలాన్సింగ్లో? నాకు ఎదురైన ప్రాబ్లము ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, వెబ్సైట్ డిజైనింగ్ ఉందనుకోండి, మనం పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఒక దగ్గర స్టక్ అయిపోతాము. ఓకే, ఆ స్టక్ అయిపోయిన దగ్గర సొల్యూషన్ అనేది మనకు దొరకదు. అప్పుడు యూట్యూబ్లో వెతుకుతాము, వెబ్సైట్లు వెతుకుతాము, చాట్‌జీపీటీని అడుగుతాము, ఏ టూల్స్ని అడుగుతాము, అక్కడ ఎక్కడో ఒకటి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ కూడా అంటే ఒక పద్ధతి నుండి మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఒక స్కిల్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం కానీ వస్తే సొల్యూషన్ అనేది ఎక్కడో ఒకటి మనకు దొరుకుతుంది. ఇప్పుడు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకునే క్రమంలోని మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా, మల్టిపుల్గా మనము అన్ని టూల్స్ని అన్నీ ఉపయోగించేసరికి మైండ్ అంతా అయిపోయి డీమోటివేట్ అయిపోయారు. అంటే ఇవి మన వల్ల కాదు, ఏంటి లైఫ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, ఎందుకు అలా అనిపిస్తుంది? స్కిల్స్ నేర్చుకున్నప్పుడు అవి రావు పర్ఫెక్ట్గా, మనం ఏదైతే అనుకుంటాం అవుట్పుట్ రాదు, చిరాకు వచ్చేస్తుంది, డీమోటివేట్ అయిపోతాం, ఇంకా వదిలేయడం మంచిదిరా బాబు, దీంతో నేను ఇంకా పడలేము, ఈ ఆన్లైన్ మనీ అంత ఫేక్, ఇలాంటివన్నీ కూడా మనం వదిలేస్తాం అనమాట. అవునా? కానీ ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు బేసిక్గా నేను చెప్తాను చూడండి, నా లైఫ్ ఎగ్జాంపుల్ ప్రకారము మల్టిపుల్ స్కిల్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేను రెవెన్యూ చాలా తక్కువ చూసేవాడిని. ఎప్పుడైతే పర్టికులర్గా ఒక స్కిల్ని నేను టార్గెట్ చేశానో అప్పుడు రెవెన్యూ అనేది ల్యాక్స్లోకి వెళ్ళడం అనేది అయ్యిందనమాట. ఎందుకు, నేను వెబ్సైట్ డిజైనింగ్లో చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది, ఆ ప్రాబ్లం వల్ల నేను అవి అక్కడ స్టాప్ అయిపోయాను అనమాట. ఆ టైంలో ఏ టూల్స్ కూడా లేవో, స్టాప్ అయిపోయాను. అప్పుడు మళ్ళీ వేరే పని చేయడము, దాని ద్వారా అంత కొంత రెవెన్యూ చేయడం, ఇంకో పని చేయడం, అలా వచ్చేసేది. ఎప్పుడైతే నేను చెప్పాను కదా అన్ని స్కిల్స్ నేర్చుకున్నప్పుడు నిజానికి ఫస్ట్ నాకు డబ్బులే రాలేదు. ఓకేనా? ఎప్పుడైతే నేను పర్టికులర్ ఒకే స్కిల్ మీద ఆధారపడి పని చేస్తున్నానో అప్పుడు మనకి నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా అంటే, ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వెబ్సైట్ డిజైనింగ్ నేను నేర్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నాను, వేరే వాళ్ళకి వర్క్ చేస్తానంటే, ఏదో ఒక వెబ్సైట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇది ఉందనుకోండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఈ పేజ్ వెళ్ళట్లేదు. ఓకే, లేకపోతే ఇక్కడ బైనో పైన ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఏంటి, బైనో పైన ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు. ఈ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్, అసలు ఎందుకు రావట్లేదురా బాబు అనుకున్నప్పుడు మనం చాట్‌జీపీటీని అడగడం కానీ, లేకపోతే వెబ్సైట్లో వెళ్ళి వెతకడం, యూట్యూబ్లో వెళ్ళి వెతకడం, ఇలాంటివి చేస్తుంటాము. అవునా? ఇలాంటివి తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కడో ఒకటి వస్తుంది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చూడండి, 1 kgకి ఎంత రేటు, 250 grams ఎంత రేటు, 2 kgsకి ఎంత రేటు అనేది ఇక్కడ మనము పెట్టచ్చు. ఓకే, అప్పుడు ఏంటి, మనకి ఒక క్లారిటీ వస్తుంది ఎలా చెయ్యాలి అనేది. నెక్స్ట్ మనకి అది ఈజీ అయిపోతుంది, మాస్టర్ అయిపోతాం. ఇప్పుడు ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే మనం వేరే వెబ్సైట్ చేసినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతాం కదా, మన పనిని చాలా త్వరగా చేసుకోగలుగుతాం. బట్ వీడియో ఎడిటింగ్ కొంతసేపు, థంబ్నెయిల్స్ కొంతసేపు అంటే చాలా టైం కిల్ అయిపోతుంది, మీ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు, మీ డబ్బులు కూడా లాస్ అయిపోతుంది, లాస్ట్కి ఈ ఇండస్ట్రీ నిండే వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడైతే ఒక స్కిల్ని పదే చేస్తారో అందులో నెట్వర్కింగ్ అంటే పీపుల్ కూడా పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పలానా వెబ్సైట్ డిజైనింగ్ దుర్గారావు చాలా బాగా చేస్తాడు, తనకి ఇచ్చేద్దాం, స్పీడ్గా చేస్తాడు, అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది, మంచోడు, ఇలా ఏదో ఒకటి అనేది మన దగ్గర ఉంటుంది అనమాట. మల్టిపుల్ చేయడం వల్ల ఆడ ఫస్ట్ ఇది చేస్తాడు, లేకపోతే ఇది చేస్తాడు, దానివల్ల లేట్ అయిపోతుంది. చేయడం వల్ల తప్పేం కాదు, బట్ టైంకి ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ ఎవరు, ఎలాంటి లేకపోతే ఇంకేదైనా అని ఆ ప్రాజెక్ట్ మన వరకు రాదనమాట. మీరు ఒక ప్రాబ్లం సొల్యూషన్ వచ్చినప్పుడు అలా చేయనప్పుడు ఒక 6 months లోపు మీరు బెస్ట్ మాస్టర్ అనేది అయిపోతారు. ఒక స్కిల్లో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా ప్రాజెక్ట్తో వస్తుందో తెలుస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. కామర్స్ వెబ్సైట్ ఒకసారి చేస్తే చాలు. అంటే నేను అనేది వెబ్సైట్ డిజైనింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అవ్వనవ్వండి అనుకో, ఒక వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఒకటి అనుకుంటారు మైండ్లోనే, అరే ఇలా వస్తే బాగున్ను అని, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇలా గ్రిగ్ స్టైల్లో వస్తే బాగున్ను అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అది మీరు చేయలేకపోతున్నారు, ఎక్కడో యూట్యూబ్లో రిలేటెడ్గా ఎక్కడో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి నేర్చుకొని పెట్టారనుకోండి. అలా ఒకటి 6 months ఒకటి నేర్చుకోవడం వల్ల అందులో మీరు మాస్టర్ అవుతారనమాట.
అర్థమవుతుందా? అప్పుడు మీరు అన్నీ తెలుసుకుంటే ఏమవుతుందో చెప్పండి ఒకసారి. అన్నీ నేర్చుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ వీడియో ఎక్కడ ఎలా పెట్టాలి, ఏ స్టైల్ పెడితే బాగుంటుంది, ఏ సౌండ్ పెడితే బాగుంటుంది, ఏ మ్యూజిక్ పెడితే బాగుంటుంది. ఇలాంటి ఒక క్లారిటీ వచ్చి అవుట్పుట్ అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కువ క్లయింట్స్ వస్తారు, ఎక్కువ మనీ వస్తుంది అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు అన్ని స్కిల్ నేర్చుకుంటే మాత్రం అది మీకు టైం కిల్ అయిపోతుంది తప్ప ఇంకేం ఉండదు, మనీ లాస్ అయిపోవడం తప్ప. అండ్ నెక్స్ట్ ఇది క్లారిటీ వచ్చిన అందరికీ. నెక్స్ట్ వచ్చేది అంటే లెర్నింగ్. సార్ మీరు చెప్పింది బాగుంది, మేము ఎక్కడ నేర్చుకోవాలి ఈ స్కిల్స్? వెబ్సైట్ అయితే వెబ్సైట్ కానీ, లేకపోతే ఫ్రీలాన్సింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్ అయితే ఫేస్బుక్ యాడ్స్, మమ్మల్ని ముందుకు నడిపించేది ఎవరు? మేము ఎక్కడ నేర్చుకోవాలంటే మొదటగా మీకు చెప్పాల్సింది, మీరు ఒకవేళ ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రము యూట్యూబ్కి వెళ్ళి హ్యాపీగా నేర్చుకోండి. ఓకేనా? వీడియో ఎడిటింగ్ అని గూగుల్ కోర్స్ అని తెలుగు అని సెర్చ్ చేసామనుకోండి, ఎవరో ఒకరు ఒక వీడియో చేస్తారు. ఇది 4 గంటల వీడియో, ఇది చూడండి. ఫస్ట్ చిన్న బేసిక్స్ చూడండి, దాని తర్వాత ఇలాంటి పెద్ద వీడియోస్ చూడండి. దానివల్ల ఏమవుతుంది, ఒక క్లారిటీ అంటే మీకంటూ వస్తుంది, ఎలా చేయాలనేది వస్తుంది అనమాట. సరే, అది కూడా కాదు, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇదిలో కూడా ఎవరో ఒక వీడియో చేసి ఉంటారు. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. డిజిటల్ మార్కెటింగ్లో ఇక్కడ 42 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్, లేదు సార్ నేను ఫ్రీగా నేర్చుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏమైనా వీడియో చూస్తున్నారు, చేసినప్పుడు ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకో, ఇక్కడ చూడండి 50 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి, ఎవరిని అడుగుతాము, ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే, దానికి పెయిడ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ పెయిడ్ కోర్సెస్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు Q&A తీసుకున్నప్పుడు మీరు హ్యాపీగా అడగగలుగుతారు. ఇంకో ప్లస్ కూడా ఉంది, వెబ్సైట్ డిజైనింగ్ అనుకోండి, కొన్ని థీమ్స్ ప్లగ్గిన్స్ ఉంటాయి, అవి కొనుక్కోవాలి. బట్ పెయిడ్ కోర్సెస్లో కానీ ఇలాంటివి ఏమైనా పెయిడ్ సర్వీస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు వాళ్ళే ఉచితంగా ఇవ్వడమో తక్కువ రేట్కి ఇవ్వడమో జరుగుతుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే, ఒకవేళ పెయిడ్గా నేర్చుకోవాలనుకుంటే, మెయిన్ పెయిడ్ కోర్సెస్ అనే కాదు, నా ఉద్దేశం ప్రకారము సపోర్ట్ కావాలనుకుంటే, డౌట్ వస్తే మమ్మల్ని ఎవరు లీడ్ చేస్తారనే డౌట్, ఒక మెంటర్, ఒక గురువు సపోర్ట్ కావాలనుకుంటే, మీరు మా దగ్గర ఆల్మోస్ట్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, హే గురు కోర్సెస్, ఇది నా నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆల్ కోర్సెస్ కలిపి ఆల్మోస్ట్ 300 రూపాయలు మాత్రమే ఆల్ కోర్సెస్. ఇక్కడ ChatGPT కోర్స్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఏ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ల్యాండింగ్ పేజ్ ఏ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చో ఉంటుంది, అండ్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎలా, యానిమేటెడ్ వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఇలా చాలా ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా కూడా స్టెప్ బై స్టెప్ కూడా నేను చెప్పాను అనమాట. ఈ కోర్సెస్ అన్ని ఒక్కొక్క కోర్స్ అయితే 300 రూపీస్, ఆల్ కోర్సెస్ కలిపి కూడా 300 రూపీసే. ఇది మీకు కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతేకాదు, ఇందులో మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చూసిన డబ్బులు వస్తాయి, క్లిక్ చేసిన డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ ఆపర్చునిటీ ఇందులో చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇలా కూడా నేర్చుకోవచ్చు. లేదు సార్ మేము ఆ 300 కూడా పెట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రము సర్టన్ ఆఫ్ స్కిల్స్ అంటే ఫ్రీగా నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే నేను కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోస్ కోర్సెస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను, వాటిని మీరు ఫాలో అయిపోండి. సరేనా? ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం. ఓకే సార్, అంతా బాగానే ఉంది, మేము ఫ్రీలాన్సింగ్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం, స్కిల్ కూడా నేర్చుకోవడానికి పెయిడ్ అయితే పెయిడ్, ఫ్రీ అయితే ఫ్రీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ దాని తర్వాత మేము ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు మీరు ఒక 90 రోజుల ప్లాన్ అనేది రాసుకోవాలి. ఓకే, 90 రోజుల ప్లాన్ రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, 180 డేస్ అయినా పర్వాలేదు, అంటే 3 నెలలు అయినా పర్వాలేదు, 6 నెలలు అయినా పర్వాలేదు. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలో తెలుసా? ప్రాక్టీస్. నెక్స్ట్ ఆల్ సోషల్ మీడియా, దీని గురించి నేను చెప్తాను, రెగ్యులర్ అప్లోడ్స్. ఏంటంటే ముందు మీరు మెయిన్ ఒకటి గమనించుకోండి, మీరు 180 డేస్ అంటే 6 months లేకపోయినట్లయితే ప్లాన్ అంటే మీరు 3 నెలల ప్లాన్ తీసుకుంటారా, 6 నెలల ప్లాన్ తీసుకుంటారా అనేది పూర్తిగా మీ ఇష్టమే. కష్టపడండి. ఈ డేస్లో ఏం చేయాలి? మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఏం చేయాలి సార్? మీరు చెప్పింది బాగుంది, నేను 3 నెలలు 6 నెలలు అంటే జీవితంలో చాలా డేస్ వేస్ట్ అయిపోయాయి, నేర్చుకోవడంలోనే ఒక 3 నెలలు 6 నెలలు అయితే నాకు ప్రాబ్లం లేదు, ఇందులో నేను ఏం చేయాలి సార్ అంటే, మీరు ముందుగా ఏం చేశారు? ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకున్నారు, అవునా? వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేదా వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ రిలేటెడ్గా నేను మాట్లాడుతున్నాను
అంటే నేను మళ్ళీ మీరు ఒకటి మాత్రం ఆలోచించొద్దు, ఏంటి నేను పదే వీడియో ఎడిటింగో లేదా డిజిటల్ మార్కెటింగో వెబ్సైట్ డిజైనింగ్ అంటున్నాను కాబట్టి అదే తీసుకుంటున్నాను, నాకు అదే కావాలని మాత్రం అనుకోవద్దు. మీ మనసుకు నచ్చిన సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది, దాని రిలేటెడ్గా మీరు తీసుకోండి, ఏదైనా ఒక స్కిల్ తీసుకోండి. ఓకే, నేను అదే చెప్పాను కాబట్టి మీరు అదే అనొద్దు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లో మీకు నచ్చిన స్కిల్ అనేది ఎంచుకోండి. మీరు కామెంట్ చేయండి, నేను ఈ పలానా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి సార్, పలానా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, అది నేర్చుకోవచ్చా, దానికి బాగుంటుందా, అలాంటివి చెప్పండి. ఓకే, నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం కొన్ని స్కిల్స్ అనేవి చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ 3 నెలల ప్లాన్ లేదా 6 నెలల ప్లాన్ తీసుకున్నాము. ప్రాక్టీస్ అంటే ఏం చెప్తాను చూడండి. నెక్స్ట్ ముందుగా మీరు చేయాల్సింది ఒక స్కిల్, వీడియో ఎడిటింగ్ అనుకుందాం. వీడియో ఎడిటింగ్ తెలిసిన తర్వాత మొత్తం స్కిల్స్ అన్నీ కూడా మీరు మంచిగా నేర్చుకున్నారు, ఎడిటింగ్లో స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ముందు నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసిన వీడియోస్ని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అది 90 రోజులండి, 180 డేస్ లోపు చేస్తే మాత్రం మీకు సక్సెస్ 100% వస్తుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు వీడియో ఎడిటింగ్ తీసుకున్నారు అనుకుందాము. వీడియో ఎడిటింగ్ రిలేటెడ్గా ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి చిన్న వీడియోస్ చేస్తారు. నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను, నా వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అనేవి నేను నా సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేస్తాను, మీకు నచ్చితే మీరు నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని డే 1లోనే చెప్పియండి. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్లోకి వెళ్తావు. ఓకే, యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత నేచర్ బెస్ట్ వీడియోస్ అని కొడతావు, నేచర్ బెస్ట్ వీడియోస్ అని కొడతావు. ఓకే, కొట్టిన తర్వాత మీకు కొన్ని వీడియోస్ తీసుకోండి. ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా ఇవి చూడండి ఎంత మంచిగా ఉంది, ఇలాంటివి ఎడిటింగ్ అనేది చెయ్యండి. ఓకే, లేకపోయినట్లయితే వీడియో ఎడిటింగ్ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది అనేది. వీడియో ఎడిటింగ్ మీరు కొన్ని తీసుకోండి. అబ్బా ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఇదే ఉంది అనుకుందాం, పోనీ ఇవి ఎప్పుడు పురాతనవి అలా కాదు నేను అనేది. అంటే చిన్న స్టార్టింగ్లో మీరు పెద్ద కాదు, అయితే ఒకటి ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని మీరు వీడియోస్గా అప్లోడ్ చేయండి అనమాట. ఇక్కడ ఇది ఉందనుకోండి పోనీ. ఓకే, ఇలాంటి చిన్న వీడియోస్ ఒకసారి చెప్తాను చూడండి. ఏదైనా ఇది చూడండి పోనీ ఇలా. ఓకే, అంటే నేను కొన్ని చెప్తున్నాను, ఇక్కడ ఇది చూడండి పోనీ. అర్థమైందా? ఎలాంటివి ఎలా చేయాలో తెలుసుకోండి, నేర్చుకోండి, అవి మీరు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకోండి. అర్థమవుతుందా? అదే కాకుండా నెక్స్ట్ మనకి ఇంకా నేచర్ వీడియోస్ అని అంకిత్ భాటియా ఒకసారి, అంటే ఎడిటింగ్ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, అది అమ్మ ఎంత అద్భుతంగా చేస్తున్నారా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ చెప్తాను చూడండి, ఇది ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి, నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదా ఓపెన్ చేస్తే చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. पिछले आधे घंटे से वेट कर रहे हैं जस्ट टू सी दीज गाइस मीटिंग. అర్థమైందా? ఇలాంటి చేసినప్పుడు ఏంటి, ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసేస్తాను, ఒక అంకిత్ భాటియా లాంటి వీడియోస్ అన్నప్పుడు ఏమో అర్థమవుతుంది, ఓకే ఎంత బాగా చేస్తున్నాడా. ఇందులోని మెయిన్ అంకిత్ భాటియాలో ఇందులోని ఈ పర్సన్ నేర్చుకోవాలి ఏంటంటే ఆ కలర్ గ్రేడింగ్. ఎన్నో మీ లవ్ రిలేటెడ్గా స్టేటస్లో చూస్తుంటే తిని వీడియోస్ని అందరూ కూడా అప్లోడ్ చేస్తుంటారు, సాడ్వి కానీ కొన్ని షార్ట్స్ కొన్ని మేబీ నీకు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇలాంటి వీడియోస్ చూడండి, ఎలా ఎడిటింగ్ చేయాలో తెలుసుకోండి. ఇది చూడండి. ఇక్కడ మీరు ఈ విషయంలో తెలుసుకుందంటే కలర్ గ్రేడింగ్. నార్మల్ వీడియోని ఎలా కలర్ గ్రేడింగ్ చేయొచ్చో
అని వీడియో ఎడిటింగ్ చేసి నేర్చుకుని అది ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి. మీ వీడియోస్ కూడా కలర్ గ్రేడింగ్ అనేది కావాలనుకుంటున్నారు అయితే మేము అత్యద్భుతంగా చేస్తాము. ఈ వీడియో చూడండి, డెమో వీడియో ఎలా నుండి ఎలా మార్చామనేది. నిజంగా ఎంత చీకటి ఉంటుంది, ఎలా ఉంటుంది ఎక్కడైనా, అది కలర్ గ్రేడింగ్. ఇందులో నట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లేదా కొంచెం రిలేటెడ్గా మనకి ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అంటే ఫీల్ బాగుంది కదా, ఒక మూడీ లుక్ అనమాట. ఓకేనా, అంటే నేను చెప్పేది ఏంటి అర్థమైందా? అర్థం చేసుకోండి. మనం ఎంత అత్యద్భుతమైన వీడియోస్ కలర్ గ్రేడింగ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసి మన సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, మనకి క్లయింట్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మీకు స్కిల్ లేకపోయినా కూడా నాకు ఈ విధంగా కావాలి అంటే మీరు ఒకటి ప్రాక్టీస్ చేసి ఇది ఎలా చేయాలి అనేది వీడియో చేయడం కానీ, లేకపోయినట్లయితే ఇది నేను చేశాను మీకు ఈ స్టైల్లో కావాలంటే నన్ను సంప్రదించి నన్ను పెడుతుంటారు కదా నెంబరు, సర్వీస్ కావాలంటే ప్రొవైడ్ చేయండి. అప్పుడు ఆడికి ఏంటి, అరే నాకు కూడా ఎలా ఉంటే బాగుంటుందని ఉద్దేశం చేత నీకు వాడు మెసేజ్ చేస్తాడనమాట, నాకు కూడా ఇలానే కావాలని. నీకు ఆల్రెడీ అది వచ్చు కాబట్టి నువ్వు ఈజీగా చేయగలుగుతావు. లేదు అంటే క్లయింట్ ఇంకో రకంగా ఉంటాడు, వచ్చి ఏమంటాడు, సార్ నాకు ఈ రకంగా కావాలని ఒక వీడియో పెడతాడు. ఆ వీడియో చూసి ప్రాజెక్ట్ తీసుకుని ఆ రకంగా మీరు చేసి ఇచ్చినట్లయితే మీకు ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తారు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి చెప్పాను, మీకు ఎలా డబ్బులు వస్తుంది అనేది కూడా చెప్పాను. ఏ బెస్ట్ స్కిల్ నేర్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పాను. ఆ స్కిల్ని ఎక్కడ నేర్చుకోవాలనేది కూడా నేను చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత 90 days ప్లాన్ అనేది కూడా ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత అత్యద్భుతంగా తయారవుతారు. అది 90 రోజులు కానివ్వండి, 180 రోజులు కానివ్వండి, 3 నెలలు కానివ్వండి, 6 నెలలు కావండి, 1 year అవ్వండి. అబ్బా ఏమైపోయింది, ఒక అమ్మాయి కోసం ఎన్నో రోజులు మనం వదిలేస్తున్నాము, ఇవి నేర్చుకోవడానికి ఏమైంది, టైం ఇవ్వడానికి ఏమైంది. ఓకే, అండ్ ప్రాక్టీస్ 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 డే అండ్ నైట్. మీరు ఎంత బాగా కష్టపడతారో బోల్డ్ అండ్ డౌట్లు వస్తుంటాయి. యూట్యూబ్ని అడగండి, చాట్‌జీపీటీని అడగండి, ఏ టూల్స్ని అడగండి, సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, వాటిని ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఆ అవుట్పుట్ని మీ సోషల్ మీడియా అకౌంట్లో మీరు అప్లోడ్ చేసుకోండి. అర్థమైందా? మీ సోషల్ మీడియా అకౌంట్స్లో అప్లోడ్ చేసుకోండి. అప్పుడు క్లయింట్స్ మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారనమాట, నాకు ఈ స్టైల్లో కావాలి, ఇది కావాలని. ఓకే, అయితే ఇందులో ఇప్పుడు ఏంటి, మీరు అన్నీ తెలుసుకున్నారు. ఏంటి ఎంతవరకు వచ్చారంటే దాని అర్థం మీరు 180 days 90 days తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్కిల్లో కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఒక పైన పట్ల ఒక 3 నెలలు లేదా 6 నెలలు టైం ఇచ్చారు కాబట్టి మీరు ఇందులో మాస్టర్ అయిపోయినట్టేనా, అంటే కొంచెం మంచిగా నేర్చుకున్నట్లే. ఇప్పుడు మీరు రెడీ అవుతారు. ఎవరికి, క్లయింట్కి ఇంకా రెడీగా ఇక్కడే మీకు ప్రాజెక్టులు వచ్చేస్తాయి. బట్ ఇంకా బెటర్గా మనకి ప్రాజెక్టులు రావాలంటే ఏం చెయ్యాలి, ఓకే, క్లయింట్స్ మనకి ఎలా వస్తారు అనేది కూడా నేను చెప్తాను అనమాట. గైస్ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పినంత ఈజీ అయితే ఇది కాదు, కొద్ది కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో ఇబ్బందులు కూడా వస్తాయి. వాటన్నిటిని దాటుకుని ప్రాక్టీస్ 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 ఎప్పుడైతే చేస్తారో అది మీరు అత్యద్భుతంగా చేయగలుగుతారు. ఆ స్కిల్ని వెబ్సైటా వరల్డ్ క్లాస్గా మీరు తయారు చేయగలుగుతారు. వీడియోనా అత్యద్భుతంగా మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా, ఇవన్నీ కూడా చేయాలంటే మీరు ఏం చేయాలి, ముందు స్కిల్స్ ఒకటి తీసుకొని ఆ స్కిల్స్ ఒక 3 నెలలు 6 నెలలు టైం అనేది ఇచ్చి ప్రాక్టీస్ చేస్తే అందులో మాస్టర్ అవుతారు. నెక్స్ట్ ఆల్రెడీ మీకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి అంటే ఇది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేది ఏంటి, క్లయింట్స్ కోసం. క్లయింట్లు ఆల్రెడీ మీకు ఇందులో వచ్చి ఉంటారు, ఎంతో కొంత కూడా సంపాదించి ఉంటారు. కానీ మీకు ఇంకా క్లయింట్స్ ఇంకా అత్యద్భుతంగా రావాలి అంటే కొన్ని పద్ధతులు నేను చెప్తానమాట. ఆ పద్ధతులు మీకు చెప్తే వాటి క్లయింట్స్ ఎలా వస్తారు ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడే మీకు క్లయింట్లు వచ్చేస్తారు, కానీ ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి క్లయింట్స్ ఎలా వస్తారు అనేది, అవి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానమాట. ఓకేనా గైస్, కంప్లీట్గా మొత్తం అంతా కూడా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్లయింట్స్ వచ్చే ముందు అంటే క్లయింట్స్ రావడానికి కొన్ని మార్గాలు నేను చెప్తాను కదా. దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఫస్ట్ 90 days లేదా 6 months అనేది ఏం చేయాలంటే అయితే 3 నెలల నుండి 6 నెలల లోపు మీరు స్టార్టింగ్లో ఒక స్కిల్ నేర్చుకుంటే మాత్రం చాలామంది ఫ్రీలాన్సర్స్ చాలామంది తీసుకుంటున్నారు కదా అని అదే ప్రైజింగ్ అనేది తీసుకుంటారనమాట. కానీ మీరు ఫస్ట్ ఒక 5 to 10 clients వరకు ఏం చేయాలో తెలుసా, ప్రాజెక్ట్ లేకపోయిన పరిస్థితిలో మీరు ఒకటి ఫ్రీగానే చేసి వాళ్ళ రివ్యూ అయినా సరే తీసుకోవాలి. లేదు అంటే మీరు వాళ్ళకి వర్క్ చేసి తక్కువ రేటుగానే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఆల్మోస్ట్ బ్లాగ్ అయితే ఒకటి ఉంటుంది, ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే ఆల్మోస్ట్ 15,000 నుండి ఒక 30,000 వరకు ఉంటుంది ఛార్జ్ చేసేది. అంటే ఒకటి 1,20,000 రూపాయలు కూడా ఉంది, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అనుకోండి.
ఇప్పుడు మీరు ఇదే ప్రైస్ కూడా తీసుకుంటే మీకు స్టార్టింగ్లో ఎవరెవరు మీరు ఏ ప్రాజెక్టులు చేయలేదు కాబట్టి ఎవరు మీరు స్టార్టింగ్ జర్నీలో ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి చెప్పాను కదా, ఫ్రీగా చేసి రివ్యూ అయినా అడగాలి. ఓకేనా, రివ్యూ అయినా అడగాలి. లేదు అంటే తక్కువకి చేసి, ఓకే, తక్కువకి చేసి రివ్యూ అయినా అడగాలన్నమాట. తక్కువకి చేసి రివ్యూ అయినా అడగాలి. అంటే ఇప్పుడు అయితే ఒకటి బాగానే ఉంది, ఫ్రీ అంటే ఫ్రీయే. ఓకే, ఫ్రీ అంటే ఏం డబ్బులు తీసుకోకుండా డొమైన్ హోస్టింగ్ తీసుకుని వెబ్సైట్ డిజైనింగ్ చేయడం. మరి తక్కువ అంటే ఎంత? తక్కువ అంటే 200 తక్కువ అంటారు, 300 తక్కువ అంటారు, ఈ 15,000 1000 కూడా తక్కువ అంటారు. అంతే కదా. అంటే తక్కువ మీన్స్ ఏంటంటే అప్పటికి మీరు మార్కెట్లో దాని ప్రకారము ఒక వెబ్సైట్ డిజైనింగ్ ఒక 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు తక్కువే. ఓకే, 5000 రూపాయలు కూడా తక్కువే, 5000 రూపాయలు కూడా తక్కువే. ఇందులో మీకు దేది మీరు కంఫర్టబుల్గా ఉండి మీరు చేయగలుగుతారు, అది పూర్తిగా మీ ఇష్టం. అది కూడా ఏంటి, లైఫ్లో అలానే ఉండిపోవద్దు. మీరు అదే తక్కువ డబ్బులు వస్తాను కదా, అదే తక్కువ ఉండిపోయారు అనుకోండి, మీరు ఎప్పటికీ లక్షల్లో అనేది సంపాదించలేరు. అయితే ఇంకో విషయం కూడా ఉంది, ఒక 20,000 30,000 నెలకు సంపాదించాను కదా, ఇది చాలా అనుకోవద్దు. లైఫ్ లాంగ్ అలా రాదు. అంటే మీరు అనుకోవచ్చు తక్కువ చేస్తే మనకి ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి కదా, మనకు బాగుంది కదా, సంపాదిస్తున్నాం కదా అనుకోవచ్చు. 20,000 30,000 మీకు స్టార్టింగ్లో నచ్చవచ్చు. కానీ అదే మనీ తీసుకున్నారు అనుకోండి, మీరేమవుతుందో తెలుసా, ఒకనొక స్టేజ్లో జీరో అయిపోతారు అనమాట. ఒకనొక స్టేజ్లో జీరో అయిపోతారు. జీరో అయిపోయినప్పుడు మీకు ఇంకేమీ చేయలేరు. మీకు ప్రాజెక్టులు కూడా రావు. తక్కువకి వస్తే ఒక చీప్ ఒక పర్సన్లో చూసినట్టు కూడా మనల్ని చూస్తారు చాలామంది. ఒకనొక టైంలో జీరో అయిపోతాం అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ డబ్బులు వస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000 వస్తున్నప్పుడు మన స్కిల్ని ఇంకా బెటర్గా చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 1,20,000 రూపాయలు కూడా, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి 1,20,000 తీసుకుంటున్నాడు, 50,000 తీసుకుంటున్నాడు, ఓకే, 3 లక్షలు తీసుకుంటున్నాడు, 2 లక్షలు తీసుకుంటున్నాడు. నేను ఆ స్టేజ్కి ఎలా వెళ్ళాలనేది మీరు ఆలోచించండి. అర్థమైందా? ఇక్కడ మీరేంటి తక్కువ తీసుకున్నప్పుడు కొన్ని డబ్బులు వస్తున్నాయి, ఓ 10,000 15,000 20,000 వస్తున్నాయి, డబ్బులు హ్యాపీగా ఉంది. అయితే మీరు అక్కడితోనే ఆగిపోకూడదు, నాకు వస్తుంది కదా చాలే అనుకోకూడదు. అలా ఉన్నట్లయితే మీరు జీరో అయిపోతారు ఒకనొక పొజిషన్లో. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక ప్రాజెక్ట్కి 1,00,000 రూపాయలు తీసుకోవాలి, 2 లక్షలు తీసుకోవాలి, 3 లక్షలు తీసుకోవాలంటే నేను ఏం చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను అది వెళ్ళగలని మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు. డిజిటల్ మార్కెటర్స్ కొంతమంది 3,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, నెలకి 5,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, 15,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి తక్కువ రేటుకి తీసుకున్నారు, ఏదో 5,000 3,000 ఏదో కొనసాగించేస్తున్నారు, మీకు ఎంతగా 20,000 30,000 హ్యాపీగా వచ్చేస్తుంది, హ్యాపీగా ఉన్నారు. అలానే కంఫర్ట్ జోన్లో ఉండిపోతే జీరో అయిపోతారు ఖచ్చితంగా. ఇది నోట్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా జీరో అయిపోతారు. నేను కూడా అలా అయిన రోజులు చాలా ఉన్నాయి అనమాట ఒకప్పుడు. ఓకేనా? దాని తర్వాత మీరు ఆలోచించాలి, డిజిటల్ మార్కెటర్గా నీకు ఓకే నేను 50,000 30,000 సంపాదిస్తున్నాను, అయితే నేను నెలకి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎలా సంపాదించగలను, ఒక క్లయింట్ నుండి నేను 1,00,000 రూపాయలు ఎలా సంపాదించగలను, ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు ఒక క్లయింట్ నాకు ఇవ్వాలంటే నేను ఏం నేర్చుకోవాలి, వాళ్ళకి ఏం సర్వీస్ ఇవ్వాలని ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే మాత్రం మీరు జీరో అయిపోతారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఏం చేయాలి, ఫ్రీగా చేసి వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోండి. ఎందుకంటే మనము ఎక్కువ క్లయింట్స్ వచ్చినప్పుడు అడుగుతారు, మీరు ఇంతకుముందు ప్రీవియస్ వర్క్స్ చూపించండి అని. వాళ్ళు చూపిస్తే మనకు ఖచ్చితంగా డబ్బులు పే చేస్తారు. అలా లేని ఎడల అంటే ఒక 5 ప్రాజెక్టుల వరకు ఇలా చేస్తారు, నెక్స్ట్ 5 నుండి 10 ప్రాజెక్టుల వరకు తక్కువ రేటుకి చేస్తారు. అది కొంతకాలం చెయ్యండి, మీకు డబ్బులు వస్తున్నంతకాలం కొద్ది వరకు చేయండి, అది చేసుకుని ఉండిపోవద్దు. ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైనింగ్ మనం ఓకే వెబ్సైట్ డిజైనింగ్ తీసుకున్నాము, లేదా వీడియో ఎడిటింగ్ తీసుకున్నాము. వీడియో ఎడిటింగ్లో 5,000 10,000 నెలకు వస్తున్నాయి, ఓ 15,000 వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక వీడియోకి 200 300 తీసుకుంటున్నాను, నేను 1,000 రూపాయలు తీసుకోవాలంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి నేను అని ఎప్పుడైతే మీ మైండ్లో థాట్ అనేది వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. అప్పుడు నెలకు 10 లక్షలు కూడా సంపాదించిన రోజులు కూడా వస్తాయి అన్నమాట. అర్థమైందా? నేను అలానే ఉండండి, మీరు కూడా అలానే ఉండండి. ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రైజింగ్ ఓకే సార్, అంతా బాగానే ఉంది, క్లయింట్స్ ఎలా వస్తారు ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కొన్ని ఇవైనా రావాలంటే మనకి ఇప్పుడు ఓకే ప్రాజెక్టులు అనే వాళ్ళు రావాలంటే ముందు ఏం చేయాలంటే మనకి హౌ టు గెట్ అనమాట. ఓకే, హౌ టు గెట్ క్లయింట్స్. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కొన్ని ప్రాజెక్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఖచ్చితంగా వస్తారు ప్రాజెక్టులు. ఫ్రీగా కొంతకాలం అంటే వస్తారు, మీకు ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ రివ్యూని బేస్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియో లాగా తయారు చేసుకోవాలి. ఒక వెబ్సైట్ తయారు చేస్తారా, లేకపోయినట్లయితే ఆ సోషల్ మీడియా అకౌంట్నే
మీరు ఒక పేజ్ లాగా కన్వర్ట్ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకోవడం ఏంటంటే ప్రతి రివ్యూ, టెస్ట్ మోడల్స్ కానీ మీరు చేసే వర్క్స్ అన్నీ కూడా అందులోనే ఉండాలన్నమాట. అవి చూసి మీకు దగ్గరికి ఆ క్లయింట్స్ అనే వాళ్ళు వస్తారు. సోషల్ మీడియాలో ఉన్నారు, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి, ఓకే, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇదో ఒక పద్ధతి అనమాట, హౌ టు గెట్ క్లయింట్స్ అనమాట. అంటే క్లయింట్స్ ఎలా వస్తారు అనేది. సార్ ఇంకోటి కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తుంది ఏంటంటే, సార్ నేను ఫేస్ చూపిస్తే మా అమ్మ తిడతాడేమో, వీడియోస్ చేస్తే మా నాన్న తిడతాడేమో, మా హస్బెండ్ తిడతాడేమో అనుకోవద్దు. మీరు ఫేస్ చూపిస్తే ఫేస్ చూపించండి, లేదా వాయిస్ ఓవర్తో వీడియోస్ చేసి మీ వర్క్ని చూపించండి. అబ్బా మీ వర్క్ని చూపించండి. ఎప్పుడు ఫేస్ పెట్టి చేయమనట్లేదు. ఫేస్ పెడితే ఇంకా బాగా ప్రాజెక్టులు వస్తాయి, ఇంకా బాగా క్లయింట్స్ అనే వాళ్ళు వస్తారు, అంత బాగానే ఉంటుంది. బట్ అందరికి ఫేస్ చూపించిన ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వితౌట్ యువర్ ఫేస్ మీ వాయిస్తో మీ వర్క్ని చూపించండి. నీ ఎడిటింగ్ ఉందనుకోండి, ఎడిటింగ్ మీ వీడియోస్ లేవు అనుకోండి, అసలు నీ వీడియోస్ నువ్వే ఎడిటింగ్ చేసుకోలేవు, ఇప్పుడు మాకేం చేస్తావు అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. అప్పుడు క్లయింట్ వర్క్ని మీరు చూపించుకోవాలి. ఇది నేను క్లయింట్కి చేసిన వర్క్, మీకు ఎలా కావాలంటే అనేది. ఓకే, సోషల్ మీడియాస్లో మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, అది పెద్దది ఏంటంటే, మీకు ఒక థంబ్నెయిల్ కానీ ఒకవేళ గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అనుకోండి, ఇలా ఉంటారు. ఓకే, ప్రతి యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు. ఇప్పుడు తెలుగు ఉన్నారనుకోండి, ఎవరైనా ఏం చేద్దాం బ్లాగ్స్ అని కొడదాం అనుకోండి పని. ఓకే, ఈ పర్సన్ అన్నారు అనుకుందాం, తెలుగు ఇంగ్లీష్. ఓకే, ఇలా అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అబౌట్ అస్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వ్యూ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తా, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అనేది మనకు ఉంటుంది అనమాట. అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట. ఫస్ట్ అంటే క్లయింట్స్ ఎలా వస్తారనేది కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను మీకు. ఓకే, హౌ టు గెట్ క్లయింట్స్. ఓకే, హౌ టు గెట్. ఓకే, స్పెల్లింగ్ రాంగ్ అయితే అది తిట్టుకోవద్దు. ఓకే, హౌ టు గెట్ క్లయింట్స్ ఎలా వస్తారు మనకి. ఫస్ట్ పద్ధతి వచ్చేసరికి ఏంటి, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనము క్లయింట్స్ తెచ్చుకోవడం. అంటే మన సోషల్ మీడియా, అన్ని సోషల్ మీడియా కాదు. ఓకే, ఓన్ అనమాట. ఓన్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రెగ్యులర్గా అప్లోడ్ చేసినట్లయితే మాత్రం మనకి ఆ వీడియో చూసిన వాళ్ళు, ప్రాజెక్టులు అనేవాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇది ఫస్ట్ పద్ధతి. అండ్ రెండో పద్ధతి వచ్చేసరికి ఏంటి, మనం వీడియో యూట్యూబ్ ఛానల్స్లో, యూట్యూబ్ అనమాట. ఓకే, యూట్యూబ్. ఓకేనా, యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు ఇది ఉంది, నాన్ వెజ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వాళ్ళు యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు, అంటే వీడియో ఎడిటింగ్ థంబ్నెయిల్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ అబౌటైజ్ ఏదో వస్తుంది, దీనిపైన క్లిక్ చేసి అలా వస్తుంది. ఆయన ఈమెయిల్ అడ్రస్ ఎక్కడ ఉందా లేదా, మా ఈమెయిల్ అడ్రస్. అర్థమైందా? ఇప్పుడు ఈమెయిల్కి ఏం చేయాల్సారంటే, ఈమెయిల్కి మీరు మెసేజ్ చేయండి. ఏం చేస్తారు, సార్ నేను వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాను, లేకపోయినట్లయితే ఫోటోషాప్లో థంబ్నెయిల్స్ బాగా చేస్తాను, మీకు కావాలంటే చెప్పండి సార్, నేను మీకు ఫ్రీగా చేస్తాను. ఒకటి నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు. ఒక రివ్యూ చేసి అయితే మాకు అదే నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదంటే మాత్రం ఎవరు చెప్పండి, అందరూ ఇస్తారు. నచ్చితే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదు అనే రీతిలో కదా ఉంటారు. అలా అనమాట. లేదంటే ఫస్ట్ మీకు ఫ్రీగా చేస్తాను సార్ అని చెప్పండి. ఎవరో వర్క్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది ఎవరో చెప్పండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను థంబ్నెయిల్, నేను ఫ్రీగా చేస్తాను నీకు థంబ్నెయిల్ ఒకటి, నచ్చితేనే డబ్బులు ఇవ్వు, లేకపోతే లేదు అని నువ్వు చెప్పు. భయం ఏముంది చెప్పండి. ఓకే, అంటే అది నువ్వు అంత బాగా చేయాలంటే, నీ మీద నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. యూట్యూబ్ అయ్యిందా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇది మెయిన్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అనమాట. ఓకేనా, ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడే మీకు చెప్తానమాట. ఓకే, అండ్ ఫేస్బుక్ యాడ్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. అర్థమైందా? ఇలాగ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనం మార్కెట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనం మార్కెట్ చేసినట్లయితే మనకి క్లయింట్స్ అనే వాళ్ళు వస్తారు. ఎలా వస్తారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫేస్బుక్ యాడ్స్. నేను ఫేస్బుక్ యాడ్స్లో వన్ ఆఫ్ ద నా అకౌంట్ అనమాట. అంటే చాలా అకౌంట్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద అకౌంట్. ఇక్కడ నాకు చాలా యాడ్స్ ఉన్నాయి, యాడ్ అకౌంట్స్, సారీ, ఎలా బెనిఫిట్ ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ ఉందా,
ఇక్కడ చూడండి లీడ్ యాడ్స్ అనమాట. ఇక్కడ నేను ఎంత ఖర్చు చేశాను, మనకి ఆల్మోస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ 423 రూపాయలు. ఒక్కొక్క మనిషికి ఎంత ఖర్చు అయింది, 40 రూపాయలు అనుకోండి. నాకు 11 లీడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను నేను మీకు. క్యాలిక్యులేటర్ ఓకే, 40 రూపాయలు ఓకేనా. ఇప్పుడు నేను ఫేస్బుక్కి ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు చేసి పెట్టాను. 10,000 రూపాయలు యాడ్స్కి పెట్టాను. ఒక్కొక్క మనిషికి ఎంత ఖర్చు అయింది ఇంకా తగ్గుతుంది, బట్ నేను నార్మల్గా చెప్తున్నాను. ఒకవేళ 40 రూపాయలు పడినా మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి, 250 లీడ్స్. ఇప్పుడు ఆ యాడ్ నేను ఏం చెప్తాను, ఒక యాడ్ తయారు చేస్తాం అనమాట. ఏంటి, వెబ్సైట్ డిజైన్ మీకు కావాలంటే అతి తక్కువ కాస్ట్కి నేను మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే ఇక్కడ బుక్ నో ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నా వాట్సాప్ వస్తుంది. నేనే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుతానని చెప్పండి స్టార్టింగ్లో. లేదు అంటే ఫస్ట్ క్లయింట్స్ కోసమైనా చెప్పండి. ఫస్ట్ క్లయింట్స్ కూడా నేను మీకు ఫ్రీగా వర్క్ చేస్తాను, మీరు నాకు రివ్యూ ఇస్తే చాలు అని కూడా మీరు చెప్పొచ్చు యాడ్లో. ఖచ్చితంగా ఫ్రీ అంటే అందరూ వచ్చేస్తారు కాబట్టి వస్తారు, వర్క్ ఇస్తారు, వర్క్ చేసి వాళ్ళకి నచ్చితే రివ్యూ కూడా ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇలా ఇచ్చాను ఓకే. నేను ఎంత ఖర్చు పెట్టాను, 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను. నాకు 250 లీడ్స్ అని వచ్చాయి వెబ్సైట్ డిజైనింగ్ గురించి. ఇందులో నాకు 10% పీపుల్ ఓకే, 10% పీపుల్ నాకు ప్రాజెక్ట్ ఇచ్చిన 25 మంది ఇచ్చినట్టే. ప్రాజెక్ట్ 25 మంది నేను లీస్ట్గా ఒక వెబ్సైట్ డిజైనింగ్కి 8,000 రూపాయలు ఛార్జ్ చేసిన 2,00,000 రూపాయలు నాకు వచ్చినట్టు. ఇందులో 10,000 రూపాయలు పోతే 1,90,000. సరే బాగానే ఉంది. పోనీ 20 క్లయింట్స్ ఇచ్చారు, ఇంకా తక్కువ ఇచ్చారు అనుకుందాం. పోనీ 6,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం. అప్పుడు నాకు ఎంత వచ్చినట్టు, 1,20,000. ఇందులో 10,000 రూపాయలు పోగా 1,10,000 రూపాయలు నాకు ప్రాఫిట్. అర్థమైందా? సరే ఒక 15 మంది ఇచ్చారు ఇంటూ 5,000 రూపాయలు ఓకే, ఎంత అయినట్టు 75,000 రూపాయలు నేను ఇక్కడ సంపాదించినట్టు. అర్థమైంది? యాడ్స్ యొక్క బెనిఫిట్ అది. ఇప్పటి వరకు నేను ఎక్కడి వరకు వచ్చానంటే యాడ్స్. ఇప్పుడు కూడా రెగ్యులర్గా వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో చేయలేదు, అండ్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశాను. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం నీకు అవ్వట్లేదా, కష్టపడు, వీడియోస్ చేయి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయి. ఆ ప్రాక్టీస్ అయిన వీడియోస్ని నువ్వు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే సార్ అంతా బాగానే ఉంది, బట్ నేను ఎలా అకౌంట్ అనేది యాడ్ అకౌంట్ ఫేస్బుక్ యాడ్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఓకేనా, స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. మెటా యాడ్స్లో మీరు గూగుల్లోకి వెళ్ళి మెటా యాడ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఇది వస్తుంది అనమాట. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే యాడ్ అకౌంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. మీరు అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఓకే, లాగిన్ అయిన తర్వాత క్రియేట్ అయిన యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఓకే, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్లు అనేది అడుగుతుంది. ఆ పర్మిషన్ అనేది మీరు ఇచ్చేయండి, సరిపోతుంది. అంత బాగుంది. ఇప్పుడు యాడ్స్ రిలేటెడ్గా, లీడ్స్ రిలేటెడ్గా ఏం చేయాలనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ అని ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీడ్స్ ఓకే, ఈ లీడ్స్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. లీడ్సే కదా మనకు కావాలి. ఇక్కడికి వచ్చింది, మనకి ఇది అయిపోయింది ఓకే. ఇక్కడ ఏదో ఒక నేమ్ అనేది వేద్దాము ఓకే. జస్ట్ నార్మల్గా ఇచ్చాను, డబ్ల్యూని ఇచ్చాను. లీడ్స్ ఇక్కడ నేను డైలీ ఎంత స్పెండ్ చేస్తాను, ఒక 300 రూపాయలు మాత్రమే పెట్టాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే. ఇలా డౌన్లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ యాడ్ అకౌంట్ కనెక్ట్ చేసి ఉండాలన్నమాట ఓకే. అండ్ డౌన్లోకి వచ్చాను. ఇదంతా కూడా సేమ్. ఇక్కడ మనము సజెషన్ ఇవ్వనమాట. ఫ్యూచర్ ఇది నేను ఏదైతే చేస్తాను చూడండి, ఫ్యూచర్ లిమిట్ ది రీచ్ ఫర్ యువర్ యాడ్స్, స్విచ్ సెటప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎవరిని టార్గెట్ చేయాలో ఉంటుంది ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఆలోచించాలి ఓకే. ఏమని ఆలోచించాలి, వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్ అంటే 8,000, 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉంటుంది. 8,000, 5,000 రూపాయల ప్రోడక్ట్ ఒక 18 ఏళ్ళ కుర్రోడు కొనగలుగుతాడా? కొనలేడు, ఖచ్చితంగా కొనలేడు. అప్పుడు మనం ఏం చేయాలి, మినిమం 21 సంవత్సరాలు పెట్టుకోవాలి. 65 సంవత్సరాలు చూపిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అందుకో 50 సంవత్సరాలు పెట్టుకున్నాను. అంటే నా యాడ్ 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిలకు చూపించాలా, అబ్బాయిలకు చూపించాలా యాడ్. మీ ప్రోడక్ట్ దాని ప్రకారం పెట్టండి. నాకు ఇద్దరు కావాలి కాబట్టి అలా పెట్టాను. ఇక్కడ లాంగ్వేజ్ అందరికీ చూపించే అవసరం లేదు. నాది తెలుగు యాడ్ కాబట్టి ఓన్లీ తెలుగు పీపుల్కి మాత్రం నేను పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ ఎవరెవరికి అవసరము అని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది. నేను బిజినెస్ ఓనర్లకు అవసరం కదా నా వెబ్సైట్ డిజైనింగ్ అనేది. వెబ్సైట్ డిజైనింగ్ అలా కాదు, నువ్వు థంబ్నెయిల్ చేసావు అనుకో. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఫోటోషాప్ వాళ్ళకి కానీ, లేకపోతే క్రియేటర్స్కి అనమాట. కంటెంట్ క్రియేటర్స్ ఉందా, క్రియేటర్స్ అని కొడతాం అనమాట. ఆల్ క్రియేటర్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి చూపిస్తుంది అనమాట. నీ టార్గెట్ ఎవరైతే వాళ్ళకి చూపిస్తావు. అయిపోయిందా? దాని తర్వాత డౌన్లోకి వచ్చినట్లయితే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అంతా కూడా ఇచ్చేసి ఇదంతా కూడా ఓకే. ఇక్కడ సెటప్ క్రియేటివ్ దీనిపైన క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ అయితే ఇమేజ్ యాడ్, వీడియో యాడ్ అయితే వీడియో యాడ్ పైన పెట్టేసి
ఓకే, ఏదో ఒకటి ఇక్కడ ఇది పెట్టాను అనుకో, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తా. ఈ యాడ్ కూడా ఇక్కడ ఏంటి బుక్ నో ఆప్షన్ అని యూజ్ చేస్తాం కదా వర్డ్, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు వచ్చేస్తాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను, డన్ పైన క్లిక్ చేశాను, దట్స్ ఇట్, అంతే గైస్. ఇక్కడ యాడ్ చూడండి, అసలు 5,000 రూపాయలకి నేను వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను, యాడ్ క్రియేట్ చేసా, అంత కూడా ఓకే సెటప్ అంతా కూడా అయిపోయింది, ఇంకేమీ లేదు. జస్ట్ ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేస్తే నాకు లీడ్స్ వాట్సాప్కే వచ్చేస్తాయి. అర్థమైందా సార్? వాట్సాప్కే వచ్చేస్తుందా, లేకపోతే మనము అంటే మూడింటికి కూడా వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి, వాట్సాప్కి, వీటన్నిటికి కూడా ఇక్కడ వెళ్తుంది అనమాట. ఓకే, మనం వాళ్ళకి మెసేజ్ చేసి వాట్ అనేది కంప్లీట్గా చెప్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. లేదు సార్ నాకు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి, ఫేస్బుక్కి వెళ్ళొద్దు, నా వాట్సాప్ నెంబర్కి వచ్చేలాగా చేయండి అంటే ఇక్కడ కన్వర్షన్స్ ఉంది కదా, అంటే వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారు, అన్నింటిలో మెసేజ్ చేస్తారు. అలా కాకుండా నాకు పర్టికులర్ ఒకదానికే చెయ్యండి అంటే ఇక్కడ మెసెంజర్ పైన క్లిక్ చేస్తే, ఓకే మెసెంజర్ కాదు వాట్సాప్ అనమాట, వాట్సాప్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్లో డైరెక్ట్గా నాది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంతే. ఇక్కడ మార్చుకోవాలన్నమాట కన్వర్షన్. డైరెక్ట్గా నాకు ఫేస్బుక్ వెళ్ళరు, దేనికి వెళ్ళరు, ఓన్లీ వాట్సాప్ మాత్రం వెళ్తారు అనమాట. నెక్స్ట్ మనం క్లిక్ చేసి పబ్లిష్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అనేది కొంత టైం తర్వాత అప్రూవల్ అయిపోతుంది, మనం డబ్బులు యాడ్ చేస్తే చాలు. ఓకే, ఇవి కూడా నేను కంప్లీట్గా నా హే గురు వెబ్సైట్లోనే చెప్పాను అనమాట. ఇక్కడ కంప్లీట్గా అన్నీ కూడా ఇందులోనే చెప్పాను. ఇందులో ఫేస్బుక్ యాడ్స్ కూడా ఉంటాయి, ఎక్కడన్నా ఫేస్బుక్ యాడ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ అనేది చెప్పాను, ఎక్కడ ఫ్రీలాన్సింగ్ ఇందులో చెప్పాను అనమాట. ఇందులో అది నీకు చెప్పాను, అర్థమైందా? అండ్ ఇది గైస్ నేను చెప్పాల్సింది, అంటే ఫైనల్ వర్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి మీకు నేను చెప్పాల్సింది. ఏంటో తెలుసా, మీ అందరూ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది మీరు నేర్చుకున్నంత మాత్రాన్ని మీకు డబ్బులు వచ్చేవు, స్కిల్ వచ్చేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మళ్ళీ చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఫ్రీలాన్సింగ్లో సక్సెస్ అవుతారు. ఓకే, చెప్పినట్టు ఫాలో అయ్యి ఇప్పుడు ఏవైతే చెప్పానో అది మీరు స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటేనే. ఒకటి చెప్పనా, ఇన్కమ్లో మనకి ఇచ్చిన మోటివేషన్ ఈ క్లాసెస్ ఇవ్వవు, క్లాసెస్లో నేర్చుకోవడం ఉంటుంది, అది ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది, అప్పుడు మీరు చేయగలుగుతారు. మీకు ఎప్పుడు సరదా వస్తుంది, మీరు దీని ద్వారా యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించినప్పుడు మీకు ఒక సరదా అనేది వస్తుంది. ఓకే, అంటే నేను ఎంత సంపాదించిన ఫ్రీలాన్స్లో అంత సంపాదించినంటే అట్రాక్ట్ అవుతారు చాలామంది, వావ్ సూపర్ నేను కూడా ఎర్న్ చేద్దామని. కానీ దాని నుండి డబ్బులు రావాలి అంటే మీరు అన్ని దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీలో చాలామంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా, అసలు మనం అసలు ఆ జీ బద్ధకాన్ని అసలు వదిలిపెట్టము. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకో తెలుసా, మీలో చాలామంది నాకు కోపం వస్తుంది అబ్బా, ఎందుకు కోపం వస్తుందో తెలుసా, చెప్పినట్టు ఫాలో అవ్వరు, ఖచ్చితంగా ఫాలో అవ్వరు. నేను 1 కోటి రూపాయలు సంపాదించిన, 50,000 సంపాదించిన, 50 లక్షలు సంపాదించిన, 60 లక్షలు సంపాదించిన, 70 లక్షలు సంపాదించానంటే నేను కూడా సంపాదించాలని అనుకుంటారు. కానీ ఆ కష్టం ఎవరు కూడా పడాలని అనుకోరు. అది సంపాదించడానికి ఆడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాన్ని మీరు ఫాలో అవ్వాలని అనుకోరు. అది ఒక సక్సెస్కి ఒక ఫెయిల్యూర్కి ఉన్న తేడా ఏంటో తెలుసా, అదే. అది 50 లక్షలు సంపాదించాడంటే దానికి తగ్గ కష్టం కూడా చాలా ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఏదైతే ఉంటుందో మీకు సపోర్ట్ కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ చెప్తాను, నేనే మీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. కానీ మీరు నేను చెప్పింది చెయ్యాలి. కొంతమంది కోర్సులో జాయిన్ అయిపోతారు, అలాంటి వాళ్ళు కూడా వద్దబ్బా, నాకు వద్దు అలాంటి వాళ్ళు. ఎవరు కోర్సులో జాయిన్ అయిపోయి డబ్బులు సంపాదించేద్దామంటే పర్వాలేదు, ఆ కసి ఉంటే పర్లేదు. కానీ రెగ్యులర్గా క్లాస్కి రమ్మంటే రారు, చెప్పింది వినమంటే వినరు, చెప్పిన పని చెయ్యండి అంటే చెయ్యరు. ఎలాగో వచ్చేస్తారు డబ్బులు, ఎండ్ ఆఫ్ ద డే రావు. అసలు చాలామంది మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ ఫ్రీలాన్సింగ్లో ఎప్పుడైతే మీరు ఇది నేర్చుకున్నంత మాత్రం, చూసినంత మాత్రం డబ్బులు రావు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఉన్నట్టుగా కష్టపడతాడో, గురువు చెప్పింది వింటాడో వాడికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ ఇలాంటి కోర్సెస్ కూడా చాలా వరకు నేను చేస్తుంటాను, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ రిలేటెడ్గా కూడా చాలా చేస్తుంటాను. ఎవరికైనా నిజంగా చెప్తున్నాను, మా దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నాకు ఒక మెసేజ్ అనేది చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇచ్చాను. అండ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఒక 3 నెలలు 6 నెలలు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేసి మీరు చేసి ఆన్లైన్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ గైస్, జై హింద్.